ముందుగా ఈసీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అలాగే ఈసీ హెచ్ఓడి గారిని అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారిని అలాగే మెంటర్స్ని అలాగే టెక్నాలజీ సెంటర్ సురేష్ బాబుని గోపి గారు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈరోజు ఈ యంత్ర అనేది ఐఐటి బాంబేలో కండక్ట్ చేయడం జరిగింది. దాని ప్రాసెస్లో ఫస్ట్ 10,000 టీమ్స్ రిజిస్టర్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత స్క్రూటినై చేసుకుంటూ వచ్చేటప్పుడు ఫైనల్గా 15 టీమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 10 టీమ్స్ని మళ్ళీ సెలెక్ట్ చేశారు. దాంట్లో ఎస్ఆర్కే స్టూడెంట్స్ ఉండడం అనేది మాకు చాలా గర్వకారణం. ఈ రోజుని ఎంత గర్వంగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 100% ఎస్ఆర్కేఆర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుకే ముందు కూడా చెప్పింది ఏంటంటే ముగ్గురు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ముగ్గురు ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కంప్లీట్ సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు, వాళ్ళ ఐడియాతోటి కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళ ఐడియాతో అలా డెవలప్ చేయడం, అది తీసుకున్నది కూడా అగ్రికల్చర్ సెక్టర్ అనేది కూడా ఈ రోజు మన ఇండియాకి చాలా ప్రధానమైనది. సో దాంట్లో కాటన్ని సీడ్ దగ్గర నుంచి దారం వరకు ఒక ఫార్మర్, చిన్న ఫార్మర్ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు ఉన్న ఫార్మర్ ఆ మిషన్ తయారు చేశారు. వీళ్ళు ప్రోటోటైప్ మిషన్ తయారు చేశారు. అదే సేల్ చేసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరే దారం అమ్ముకుంటే వాళ్ళ రైతులకు ఇబ్బంది ఉండదు. దానివల్ల చాలా ప్రాఫిట్ వస్తుంది రైతులకి అనే ఉద్దేశంతో మా టీం అది సెలెక్ట్ చేసుకున్నా కూడా అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో దీనివల్ల నాకు రేపొద్దున ఇంటర్న్షిప్ ఐఐటి బాంబే ఇంటర్న్షిప్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఐఐటి స్టూడెంట్స్ తో సమానం. రేపొద్దున ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దీనికి అంతటికీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన మా మేనేజ్మెంట్ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. April 5th and 6th బాంబే ఐఐటిలో ఈ యంత్ర ఛాలెంజ్ కాంపిటీషన్లో ఈసీ స్టూడెంట్స్ అలాగే ఈసీ స్టూడెంట్స్ 2 అలాగే ట్రిపుల్ స్టూడెంట్స్ 2 సెలెక్ట్ అవ్వటం మన కళాశాలకే గర్వకారణం. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరఫున స్టూడెంట్స్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి ఎంకరేజ్ చేసిన గోపి అండ్ సురేష్ బాబు టెక్నాలజీ టీంకి అండ్ మెంటర్స్గా వ్యవహరించిన పవన్కి, శంకర్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఐఐటి బొంబై ఈ యంత్ర ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2022లో మన కాలేజీ 4 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఈ ప్రాసెస్ సెప్టెంబర్ 2022లో స్టార్ట్ అయింది. 4 టీమ్స్ 16 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ కూడా స్కిల్లింగ్ ఐడియా ల్యాబ్లో జరిగింది, ఐడియేషన్ జరిగింది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్ చేసుకుని ఐఐటి బొంబై యంత్ర ఇన్నోవేషన్ ఛాలెంజ్లో మనం రిజిస్టర్ చేస్తున్నాం. 5 స్టేజెస్లో ఎవాల్యుయేట్ చేశారు వీళ్ళని. సో 4th స్టేజ్లో 3 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఒక టీమ్ సెమీఫైనల్స్కి సెలెక్ట్ అయింది కోయంబత్తూరులో. సో కోయంబత్తూరులో కూడా చాలా లాట్ ఆఫ్ కాంపిటీషన్. టోటల్ 10,000 టీమ్స్లో 490 టీమ్స్ తీసి 490 టీమ్స్లో 52 టీమ్స్ తీసి అందులో 15 టీమ్స్లో మళ్ళీ ఫైనల్స్ ఐఐటి బొంబేలో కండక్ట్ చేశారు. అందులో 10 టీమ్స్ టాప్ 10 ఫైనలిస్ట్ కింద అనౌన్స్ చేశారు. అక్కడ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ కాకుండా టాప్ 10 వీళ్ళందరూ కూడా టాప్ పొజిషన్లోనే ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ దిస్ నాట్ లైక్ దట్. బట్ సో వీ గాట్ ద ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఒక టీమే ఎస్ఆర్కే ఇంజన్ కలిసి ఒక టీమే పార్టిసిపేట్ చేసింది. Develop a prototype that will help the small scale farmers to separate the seeds and form the cotton yarn from the separation of from the separated cotton. By this prototype, the small scale farmers can earn profits.